This program has been made possible by the friends and partners of the Living Way Church. ఈ రోజు దేని గురించి మాట్లాడాలనుకున్నామంటే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ బిలీవింగ్? విశ్వాసానికి నమ్మడానికి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ బిలీవింగ్? చాలామంది నమ్ముతారు, యేసుపడిన గాలి చేత స్వస్థత పొంది తిని, యేసుపడిన గాలి చేత స్వస్థత పొంది తిని నమ్ముతారు, కానీ చనిపోతారు అనారోగ్యంలో. యేసయ్య నా కోసం పేద దారిద్రుడిగా మార్చబడ్డాడు, ఆయన దరిద్రత ద్వారా నేను సమృద్ధిలో రావాలి, హీ బికేమ్ పూర్ సో దట్ ఐ మైట్ బికమ్ రిచ్ అని నమ్ముతారు. అయినా వాళ్ళు బిల్స్ కట్టలేని పరిస్థితుల్లో అప్పుల్లో ఉంటారు. వై? బికాస్ బిలీవింగ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, హీబ్రూస్ చాప్టర్ 11 verse 6. Somebody shout faith loudly. Faith and believing. డిఫరెన్స్ ఏంటి? ఫెయిత్ అంటే ఏంటి? బిలీవింగ్ అంటే ఏంటి? నమ్మడం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి? బట్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. చాలామంది ఏమనుకుంటారు, గంటలు ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టడై ఉంటానేమో, లేకపోతే ఉపవాసం ఉంటే దేవునికి ఇష్టడై ఉంటానేమో, లేకపోతే బైబిల్ మొత్తం చదివితే దేవునికి ఇష్టడై ఉంటాడేమో. కాదు, బైబిల్లో ఒకటే వాక్యం, ఒకటే మాట రాయబడి ఉంది, మనము విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఇట్స్ నాట్, గాడ్ ఈజ్ నాట్ గుడ్ టు ప్రే, బట్ వాట్ ప్లీజెస్ గాడ్, ఫెయిత్ ఈజ్ వాట్ ప్లీజెస్ గాడ్. అంటే దాని అర్థం ఏంటి? నేను రక్షణ పొందిన తర్వాత మొట్టమొదటి టాపిక్ నేర్చుకునేది ఏంటంటే ఫెయిత్, విశ్వాసం గురించి నేర్చుకోవాలా. బైబిల్లో ప్రభు విశ్వాసం, బికాస్ వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. సో వాట్ ఈస్ ఫెయిత్? సంబడీ షౌట్ ఆమేన్. సో చాలామంది నమ్ముతారు. బైబిల్లో ప్రాబ్లం ఏంటంటే, తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో బిలీవింగ్, ఫెయిత్ సేమ్ వర్డ్, అందుకే అక్కడే ప్రాబ్లం వచ్చింది. But there is a difference between faith and believing. So today we will learn what is true faith. Are you ready? ఒక అబ్బాయి వస్తాడు, చాలా సన్నగా ఉంటాడు, ఇలా స్టేజ్ మీదకి వచ్చి హల్లెలూయా అని పడిపోతాడు. స్టేజ్ మీద హల్లెలూయా అని పడిపోతాడు. పడిపోగానే ఎవరైనా డాక్టర్ వస్తారు, వచ్చి అయ్యో పాస్టర్ గారు, ఈయన ఎన్నో స్టార్వేషన్, ఈ స్ట్రగ్లింగ్ విత్ స్టార్వేషన్, అంటే ఎన్నో రోజుల నుంచి తినలేదు. డాక్టర్ చెక్ చేసి ఏమంటారంటే 30 నిమిషాల లోపు ఈయన తినకపోతే చనిపోతాడంటారు డాక్టర్. సో అజయ్కి చెప్తా, అజయ్ జల్దీ పోయి ఏదైనా బిర్యానీ తీసుకురా అజయ్ అంట. అజయ్ వెళ్ళి తీసుకురానికే 20 minutes అవుతుంది. ఎన్ని నిమిషాలు మిగిలినాయి? ఎక్సలెంట్, 10 minutes ఉన్నాయి. సో ఆయన ముందు తెలిసి బిర్యానీ పెట్టి మనం ఏమంటామంటే, బ్రదర్ మీరు తింటే బ్రతుకుతారా అంటే, బ్రతుకుతాను నేను అంటాడు. నేను బ్రతుకుతాను, నేను ఇది తింటే బ్రతుకుతా, ఐ బిలీవ్, ఇఫ్ ఐ ఈట్ ఐ విల్ లివ్, ఇఫ్ ఐ ఈట్ ఐ విల్ లివ్ అని చనిపోతాడు. చెప్పి చనిపోతాడు. ఆయన నమ్మింది కరెక్టా రాంగా? కరెక్టా రాంగా? కరెక్టే, తింటే బ్రతుకుతాడు, కానీ తిన్నాడా? వాట్ ఈస్ ఫెయిత్? Faith is acting on what you believe is faith. Somebody shout amen. I believe అది ఫెయిత్ కాదు. నువ్వు నమ్ముతున్నావు, ఆయన కూడా నమ్మాడు, నేను తింటే బ్రతుకుతా, తిన్నాడా? లేదు. వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈస్ యాక్టింగ్ ఆన్ వాట్ యు బిలీవ్. If you believe you were healed, you should say, I was healed by the stripes of Jesus. నాకు ఏది కనిపిస్తుందో దాని ద్వారా నడిపింపబడను. I don't go by the doctor's report. I believe I was healed by the stripes of Jesus. You believe and you speak and you act. నేను తింటే నేను బ్రతుకుతా, తినలేదు. That's the problem with believers today. I believe God gave me a job. I believe God gave me a job. ఎప్పుడు జాబ్ లేదు, ఉద్యోగం లేదు. That's not faith. Faith and believing are two sides of the coin. ఉట్టి బిలీఫ్ ఉంది, ఫెయిత్ లేదంటే, యాక్షన్ లేదంటే, that's not faith. మనం ఏదైతే నమ్ముతున్నామో దానికి కరస్పాండింగ్ యాక్షన్ ఉంటేనే ఫెయిత్. అది యాక్టింగ్ ఆన్ వాట్ యు బిలీవ్ ఈజ్ కాల్డ్ ఫెయిత్. వాట్ ఈస్ ఫెయిత్? నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాని ప్రకారము
యాక్షన్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. సంబడి షాట్ ఆమేన్. నమ్మడం ఈజ్ అ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. బిలీవింగ్ ఈజ్ అ గుడ్ ప్లేస్, బట్ యాక్టింగ్ ఆన్ వాట్ యు బిలీవ్ ఈజ్ ఫెయిత్. ఆయన నమ్ముతా ఉన్నాడు, కానీ ఏమైంది? చనిపోయాడు. ఈరోజు చాలామంది నమ్ముతున్నారు, ఐ విల్ బీ బ్లెస్డ్, ఐ విల్ బీ ఎ మిలియనర్, ఐ విల్ బీ బ్లెస్డ్. కానీ ఎక్కడుంది బ్లెస్సింగ్? లేదు. దే ఆర్ నాట్ బిలీవ్, దే ఆర్ నాట్ యాక్టింగ్ ఆన్ వాట్ దే ఆర్ బిలీవింగ్. లెట్స్ లుక్ ఎట్ మాథ్యూ చాప్టర్ 8 23 నుంచి 27 వరకు చెప్తాం. సో వాట్ ఈస్ ఫెయిత్? ఫెయిత్ ఈజ్ యాక్టింగ్ ఆన్ వాట్ యు బిలీవ్. ఫెయిత్ ఈజ్ యాక్టింగ్ ఆన్ వాట్ యు బిలీవ్. Matthew chapter 8 reading from verse 23 to 27. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఆమేన్. హల్లెలూయా. జీసస్ ఇస్ ఇన్ అ బోట్. బైబిల్ ఏముందంటే ఇక్కడ, దే వాజ్ అ గ్రేట్ టెంపెస్ట్ అని ఉండే. గ్రేట్ టెంపెస్ట్ తెలుగులో ఎలా ఉందమ్మా? అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణ అలల చేత పెద్ద కప్పబడెను. తుఫాను. వీళ్ళు పెద్ద షిప్లో లేరు, చిన్న బోట్లో ఉన్నారు. లైఫ్లో కొన్నిసార్లు సడన్గా స్టార్మ్స్ రావచ్చు అనుకోకుండా. సమ్ టైమ్స్ దేర్ ఆర్ స్టార్మ్స్. జీసస్ యేసయ్య ఏమంటున్నారు? ఓ వై ఆర్ యు ఫియర్ఫుల్ అంటున్నారు యేసయ్య. యేసయ్య ఏం చేశారు? ఆ గాలిని గద్దించారు. ఆమేన్. అంటే జీసస్ వాస్ యూజింగ్ హిస్ ఫెయిత్. యేసయ్య వచ్చి ఏం చెప్పారు? ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. సో ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్లో ఎవరైనా కష్టాలు గుండా పోతే ఏమంటాం మనము? ప్లీజ్ హోల్డ్ ఆన్ ఇన్ యువర్ స్టార్మ్స్ అంటారు. మీ కష్టాల గుండా వెళ్తుంటే హోల్డ్ ఆన్ అంటారు. యేసయ్య చెప్పాడా హోల్డ్ ఆన్ అని? హోల్డ్ ఆన్ బ్రదర్, హోల్డ్ ఆన్ పీటర్ అన్నాడా? ఏం చేశారు? జీసస్ రిబ్యూక్ ద స్టార్మ్. మనం కూడా వేరే వాళ్ళ జీవితంలో కష్టాలు ఉన్నాయంటే ఇట్స్ ఓకే, గాడ్ హ్యాస్ హిస్ ఓన్ టైం అని చెప్పొద్దు. యేసు క్రీస్తు నామంలో ఆ తుఫాను వెళ్ళిపోను గాక అని పలకాలి. దట్ ఈస్ ఫెయిత్. Somebody shout amen. 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 When storms come in your life, you can stand and speak what you believe. ఏం నమ్ముతున్నావు? నేను నమ్ముతున్నాను ఈ తుఫాను వెళ్ళిపోను గాక. సో వాట్ యు బిలీవ్ యు స్టార్ట్ స్పీకింగ్. దట్ ఈస్ ఫెయిత్. కమ్ అవుట్ ఆఫ్ దట్ విక్టిమ్ మెంటాలిటీ. చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు కష్టాలు ఉన్నాయి, అనారోగ్యం వచ్చిందంటే గ్రూప్లో పెట్టేస్తారు, ప్రేయర్ గ్రూప్. ఐ యామ్ వెరీ సిక్, ప్లీజ్ ప్రే ఫర్ మీ. Prayer team will be praying, but you don't have to send everybody, oh I am a victim. And you are not a victim, you are a victor. కష్టాలు ఉన్నప్పుడు లేచి నిలబడి, అనారోగ్యం నా జీవితంలో ఉండడానికి వీలు లేదు, ఈ క్యాన్సర్ నా జీవితంలో ఉండడానికి వీలు లేదు, ఐ రెబ్యూక్ దిస్ క్యాన్సర్. యూ కెన్ స్పీక్. జీసస్ ఎందుకు చెప్పారు? ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. దే డిడ్ నాట్ యూజ్ దేర్ ఫెయిత్. వాళ్ళు ఏమైతే నమ్ముతున్నారో దే డిడ్ నాట్ యూజ్ ఇట్. Use what God has given you. You have the power. You have authority. Somebody shout amen. You can be healed. ఇప్పుడు ఒక పాస్టర్ ప్రేయర్ చేస్తే మీరు స్వస్థపరచగలుగుతారు. It's good. Don't wait for somebody to pray. You can pray over yourself. You can speak over your mountain. మీ ఇంట్లో ఉన్న లేమితో మీరు మాట్లాడి, లేమి ఇంట్లో ఉండడానికి వీలు లేదు అని చెప్పగలరు. Because you have power. That is faith. You are waiting for somebody. Faith is action. Faith without action is not faith. Whatever you are believing, start putting faith. Illu nammutunara? Just go around and look for houses. Start putting faith to action. Let's look at one story. Mark chapter 2. Mark సువార్త 2వ అధ్యాయానికి వెళ్దాం. మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని
వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుని గమనించండి, ఒక వ్యక్తికి 4 ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి విశ్వాసపు ఫ్రెండ్స్ ఉన్నారు. సంస్కృతంలో ఒక మాట ఉంది, నేను మీకు సండే చెప్తున్నా. సహవాస దోసే గుణం భవతే. ఎవరితో సహవాసం చేస్తూ వాళ్ళ గుణం వస్తుంది నీకు. అందుకే ఎవరితో సహవాసం చేయాలో ఇంపార్టెంట్. దేవుని పట్ల ప్యాషన్ లేనోడు దొరికిందంటే మీ ప్యాషన్ పోతుంది, మీ ఫ్యాషన్ పోతుంది. చర్చకు రావడం కూడా కష్టమవుతుంది. నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఈ వ్యక్తికి 4 మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఆమేన్. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండును గాక. ఆ ప్లేస్ అంతా ఫుల్ ఉంది. ఓకే, యేసయ్య ఇంట్లో ఉన్నారు. జీసస్ ఈజ్ ఆల్సో హియర్. మీ ఆమెనే సరిగా లేదు. జీసస్ ఈజ్ ఇన్ దిస్ హౌస్. If Jesus could do something that day, he is well able to do it this today also. Amen. So, వాళ్ళ ఫ్రెండ్స్ చూడండి, ఆ పారాలిటిక్ మ్యాన్ని తీసుకొచ్చి ఆ ఇంటి కప్పును వాళ్ళు తీసేశారు. ఎవరిలో పాపం అది అంటే దే వర్ సో డిటర్మైన్డ్ ఫార్ అ మిరకల్. హౌ డిటర్మైన్డ్ ఆర్ యూ ఫార్ యువర్ మిరకల్? ఎంత డిటర్మైన్ ఉండాలి. ఎవరో ఇంటికి వెళ్ళి ఆ ఇంటి రూఫ్ తీసేసి వాళ్ళ ఫ్రెండ్ని మధ్యలో పంపించడము. జస్ట్ ఇమాజిన్ హౌ ఆడేషియస్ దేర్ ఫెయిత్ వాస్, హౌ ప్యాషనెట్ దే వేర్ ఫర్ అ మిరకల్, ఫర్ నాట్ ఫర్ దెమ్సెల్ఫ్, వాళ్ళ కోసం కూడా కాదు, వాళ్ళ ఫ్రెండ్ స్వస్థపరచబడాలని. సమ్ పీపుల్ సే, ఇప్పుడు చూడండి, అంత గుంపుండి ఆ ఫ్రెండ్స్ 4 వచ్చి అబ్బా ఈరోజు చాలామంది ఉన్నారు, మనం వెళ్ళలేము, మళ్ళీ వద్దామన్నారా? Some people say, I want to go to church, but I didn't get auto. I had headache. I have faith, pastor. Faith undi naku, faith chala undi. Kani intlo కూర్చుంటా. That is not faith at all. Fake. Verse 5 చూద్దాం. When Jesus saw their faith, somebody shouts, saw their faith. వాళ్ళ విశ్వాసం ఎలా చూశారు యేసయ్య? వాళ్ళ విశ్వాసము వాళ్ళు చేస్తున్న క్రియలో వాళ్ళ విశ్వాసం కనిపించింది. వాళ్ళు నమ్మారా యేసయ్య స్వస్థపరుస్తారని? నమ్మారా? చెప్పండి, నమ్మారా? నమ్మారు కాబట్టి వాళ్ళ యాక్షన్లో కనిపించిందా వాళ్ళ ఫెయిత్? ఎస్. సో జీసస్ ఏమన్నారు? బైబిల్ ఏముంది? వెన్ జీసస్ సా దేర్, లౌడ్లీ, జీసస్ సా దేర్. యేసేకి ఎలా కనిపించింది వాళ్ళ విశ్వాసము? వాళ్ళ క్రియల ద్వారా వాళ్ళ విశ్వాసం కనిపించింది. వాట్ ఈస్ ఫెయిత్? యాక్టింగ్ ఆన్ వాట్ యు బిలీవ్. ఇఫ్ యూ బిలీవ్ యూ వేర్ హీల్డ్, స్టార్ట్ స్పీకింగ్, ఐ యామ్ హీల్డ్, ఐ యామ్ ఆల్రెడీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. నమ్మండి, మాట్లాడండి, మీ తుఫానుతో మాట్లాడండి. వాళ్ళ విశ్వాసం చూశారు. ఆడేషియస్ ఫెయిత్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఫ్రెండ్స్ సే, డానీ, we really want to get you well, but the house is full, let's go home and watch online service అన్నారా? ఆన్లైన్ సర్వీస్ చూద్దాం, పొద్దులే, అవసరం లేదు అన్నారా? లేదు. See, you should have friends like that who will pull you, who will bring you to church. Don't separate Christ and church, please. చర్చిని క్రీస్తుని విభజించకండి. both are same. The church is the church of Christ. సంఘానికి వచ్చే ప్రతిసారి యు ఆర్ పుట్టింగ్ యువర్ ఫెయిత్ ఇన్ టు యాక్షన్. ఇంట్లో కూర్చోకండి, ఫ్రైడే రోజు కావచ్చు, మేబీ యు ఆర్ వాచింగ్ ఆన్లైన్, సిట్టింగ్ ఎట్ హోమ్. ప్లీజ్ కమ్ టు చర్చ్, గెట్ ద వర్డ్. దే క్లైమ్ ద హౌస్. జస్ట్ ఇమాజిన్, నేను ఒక ఇల్లు ఎక్కేశారు వాళ్ళు 4 ఫ్రెండ్ని తీసుకొని, ఉట్టికి కూడా కాదు. అంటే దే వర్ సో డిటర్మైన్డ్ ఫార్ దేర్ మిరకల్. హౌ డిటర్మైన్డ్ ఆర్ యూ ఫార్ యువర్ మిరకల్? థింక్ అబౌట్ ఇట్. You can stop and speak to the mountain. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, పీటర్
మన జెరూసలేం వాట్సాప్ గ్రూప్కి పంపి టెక్స్ట్ తుఫాన్ వస్తుంది ప్రేయర్ చేస్తారన్నాడా? లేదు. యూ కెన్, అదే అంటున్నాను, దైవజనుడు ఒక ప్రవక్త వచ్చి ఆయన వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే స్వస్థపరచబడితే నో ప్రాబ్లం. కానీ మీరు అనారోగ్యం ఉన్నప్పుడల్లా యూ వాంట్ సంబడీ టు కమ్ అండ్ ప్రే ఫర్ యూ, దట్స్ టఫ్. రాత్రి గజ్జల సపోర్ట్ వచ్చింది అని నెక్స్ట్ సండే పాస్టర్ని కలిసే వరకు వెయిట్ చేస్తారా? లేదు. అప్పుడే నిలబడి యేసు నామంలో ఇక్కడ దురాత్మ శక్తులు పనిచేయనికే వీలు లేదు. అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు స్పీక్. Faith is action. Can somebody shout amen? Faith is action. Some people think, కొందరు ఏమనుకుంటారంటే 100 మంది ప్రార్థన చేస్తే నా కోసం చాలు అంటారు. They think more prayer, more power. Wrong. Your faith is in Jesus, not in 100 people praying for you. హల్లెలూయా. 100 మంది, అందుకే ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు. ఫస్ట్ పాస్టర్తో ప్రార్థన చేయించుకుంటారు, ఫస్ట్ ఒక ప్రేయర్ డిపార్ట్మెంట్లో ఒకరితో ప్రేయర్ చేయించుకుంటారు, మళ్ళీ ఇంకో ప్రేయర్ డిపార్ట్మెంట్ వ్యక్తితో, లాస్ట్కి పాస్టర్తో. అబ్బా ఎక్కువ ప్రేయర్ చేస్తే ఎక్కువ పవర్. రాంగ్. ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళతో ఏకీభవిస్తే చాలు మీరు, ఇట్స్ డన్. సో ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ఇన్ 100 పీపుల్, దట్ ఈస్ నాట్ ఫెయిత్. యువర్ ఫెయిత్ హ్యాస్ టు బీ ఇన్ జీసస్. సంబడీ షౌట్ ఆమేన్. బిలీవింగ్ ఈజ్ నాట్ ఇనఫ్. Church, you have to mix faith with your believing. Whatever you are believing, put it into action. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ యాక్షన్ చూస్తారో, మీరు ఏమైతే నమ్ముతున్నారో మీ యాక్షన్ చూస్తారో, దట్ ప్లీజెస్ జీసస్. దట్ ఈస్ వై బైబుల్ సేస్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విదౌట్. ఏసే వాళ్ళని ఏమన్నారు? జీసస్ సా దేర్ ఫెయిత్. కొందరికి ఏమన్నారు? ఏసయ్య ఆ శతాధిపతికి అన్నారు, ఇంత విశ్వాసం జెరూసలంలో చూడలేదన్నారు. ఫెయిత్ ఈజ్ యాక్షన్. డోంట్ సిట్ దేర్ సాడ్, నా జీవితంలో ఇలా నేను ఇంకా ఎప్పుడు. నో, స్పీక్ టు యువర్ ప్రాబ్లం. ఆమేన్. వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పలేదంటే, హిస్ ఫ్రెండ్స్ డిడ్ంట్ సే నౌ లాట్ ఆఫ్ క్రౌడ్ ఇస్ దేర్, we will come later, God will heal you in his time. ఆయన సమయంలో దేవుడు స్వస్థపరుస్తాడు దేవుని బిడ్డ అనలేదు. మీరు ప్రార్థన చేసే ప్రతి వ్యక్తి స్వస్థపరచబడను గాక. లేదు పాస్టర్, కొందరు మరణిస్తారు మనం ఎంత ప్రార్థన చేసినా అంటే మన విశ్వాసంలో అంత ఎదగలేదేమో. కొందరు ఏమంటారు, దేవుడికి ఇష్టలైన వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. ఏం చేస్తాడు దేవుడు? పరలోకంలో వాళ్ళ ముఖాలు చూసుకుంటూ కూర్చుంటాడా? చెప్పండి. మా మమ్మీ అంటే దేవుని చాలా ఇష్టం, అందుకు అవసరం అట్లా మాట్లాడతారు చాలామంది. అవునా కదా? దేవుడు మంచోళ్ళనే, మిగతాళ్ళంతా చెడ్డోళ్ళు. ఐఎమ్ టెలింగ్ యూ, దట్స్ రాంగ్ థింకింగ్. ఏం చేస్తాడు దేవుడు పరలోకంలో? చూస్తా కూర్చుంటాడా? ఇక్కడ కూడా చూసుకోవచ్చు కదా దేవుడు. నో, ఐఎమ్ టెలింగ్ యూ. జస్ట్ ఇమాజిన్, మీరు ఉప్పల్లో సబ్ ఇన్స్పెక్టర్, లేడీ సబ్ ఇన్స్పెక్టర్, జెంట్స్ సబ్ ఇన్స్పెక్టర్. మీకు అథారిటీ ఇవ్వబడుతుంది, మీకు గన్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా, అధికారం. సో ఇక్కడ ముందు హెచ్డిఎఫ్సి యాక్సిస్ బ్యాంక్లో, ఓకే, ఒక బ్యాంకులో మీరు బ్యాంకులో ఉన్నప్పుడు దొంగలు వచ్చి దొంగతనం చేస్తారు. మీరేం చేస్తారంటే, అంత దొంగతనం అయిపోయి దొంగలు వెళ్ళిపోయిన తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ సిఐ, మీకన్నా పైన ఉన్న సిఐ దగ్గరికి వెళ్ళి, సిఐ వాళ్ళు దొంగలు వచ్చి దొంగతనం చేయడానికే మీరు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని చెప్తే మీ సిఐ ఏమంటాడు తెలుసా? నీకు అధికారం ఇచ్చి నిన్ను అక్కడ పెట్టిన, నీ పని ఏముండే వాళ్ళని పట్టుకునడము, రైట్? అంటే దాని అర్థం ఏంటంటే, ఆ దొంగల్ని పట్టుకునే అధికారం మీకు ఇచ్చినాను, నువ్వు ఎందుకు పట్టుకోలేదు? ఇన్ అదర్ వర్డ్స్, మీ జీవితంలో అవుతున్న చెడుకి, ప్రభువా నా జీవితంలో ఎందుకు ఇలా చెడు చేస్తున్నావు అనకుండా, ఆ చెడుని మీ జీవితంలో రాకుండా మీరు మాట్లాడొచ్చు. బికాజ్ యూ హ్యావ్ అథారిటీ. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఇస్. గాడ్ అలౌడ్ దిస్ సిక్నెస్. రాంగ్. బైబిల్ ఏముంది? రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. సంబడీ షౌట్ రెసిస్ట్. రెసిస్ట్ చేయాలా? ఎట్లా రెసిస్ట్ చేయాలి? ఎవరన్నా దాడియారు? ఎనీబడి రెసిస్ట్.
అనారోగ్యం వస్తుంది, ఏం చేయాలా? రెసిస్ట్, కమ్. అనారోగ్యం వస్తుంది, రెసిస్ట్ ఎట్లా చేయాలా కదా? ట్రై టు కమ్. యు రెసిస్ట్. వెన్ యు రెసిస్ట్ ఇట్ హ్యాస్ టు గో. దట్స్ ఇట్. ఎప్పుడు వరకు వెళ్ళదు? అంటిల్ యూ రెస్ట్. ఇఫ్ యూ డోంట్ రెసిస్ట్ ఇట్ విల్ నాట్ గో. రెసిస్ట్, లేమి, రెసిస్ట్. బైబిల్ ఉంది, వెన్ యూ రెసిస్ట్ ద డెవిల్ హీ విల్ ఫ్లీ. ఆ మాట ఫ్లీ హీబ్రూ గ్రీక్లో ఏంటి తెలుసా? భయపడుతూ వెళ్ళిపోతాడంట వాడు. లేమి వద్దు, వద్దు మా ఇంట్లో, లేమి వద్దు, లేమి తాగుడొద్దు, పో పో పో, పక్కా వెళ్ళిపోతాడు. ఇట్ విల్ గో. Can somebody shout amen? Faith is acting on what you believe. I was healed by the stripes of Jesus. Amen. Keep speaking. Keep speaking. Let's turn our Bibles. Matthew chapter 21. దేవుడు అధికారం ఇచ్చాడండి. మీరు ఏమైతే నమ్ముతున్నారో స్టార్ట్ బిలీవింగ్, స్టార్ట్ థ్యాంకింగ్ గాడ్. Matthew 21 verse 21 and 22. శిష్యులు అది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు కాని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూడండి. సో జీసస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు దెమ్, assuredly I say to you, if you have faith and do not doubt, you will not only do. Somebody said do. So what is faith? Faith is doing. Faith is doing. What are you doing? You are doing what you are believing. That is faith. ఏదైతే నమ్ముతున్నావో నువ్వు, నీ విశ్వాసం యాక్షన్. ఇట్స్ అన్ యాక్షన్ వర్డ్. ఓ ఐ బిలీవ్, ఐ రిసీవ్, ఐ బిలీవ్, ఐ రిసీవే కాకుండా ఇల్లు ఎక్కడ కావాలా, ఏం నమ్ముతున్నావు, జస్ట్ గో అరౌండ్. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ లార్డ్, ఐఎమ్ అవుట్ ఆఫ్ డెట్ ఇన్ జీసస్ నేమ్. థ్యాంక్ యూ లార్డ్. మీ డెబిట్ కార్డ్, మీ క్రెడిట్ కార్డ్ పెట్టి, క్రెడిట్ కార్డ్ ఉండొద్దు నా జీవితంలో యేసు నామంలో. యూ టేక్ యువర్ డెబిట్ కార్డ్, యూ టేక్ యువర్ బ్యాంక్ చెక్ బుక్, మీ యాప్ ఓపెన్ చేసి, లార్డ్ మనీ బీ క్రెడిటెడ్ ఇన్ జీసస్ నేమ్. శాలరీయే కాదు ప్రభువా, లెట్ మనీ కమ్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ ఇన్ జీసస్ నేమ్. స్టార్ట్ స్పీకింగ్. ఒక వర్స్ చూపిస్తాను. లెట్స్ గో టు ఐజయా. Chapter 61 verse 5. This is a promise. Verse 4, verse 5. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. Okay, and they shall rebuild. Who shall rebuild? Let's go to verse 3. To console those who mourn in Zion, to give them beauty of ashes, the oil of joy for mourning, the garments of praise for the spirit of heaviness, that they may be called trees of righteousness. Shout, I am a tree of righteousness. ఒక righteousness tree కి ఫలాలు ఏముంటాయి? Righteous ఫలాలు ఉంటాయి. So every day you must say, I am a tree of righteousness in Jesus name. Amen. The planting of the Lord, that he may be glorified. So I am a tree of righteousness because so that God can be glorified. Verse 4 చూద్దామండి ఇప్పుడు. That they may rebuild the old ruins. They shall stand up, raise up the former desolation, and they shall repair the ruined cities, the desolation of many generations. Verse 5 రోజు ప్రేయర్ చేయండి. Verse 5 రీజన్. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. అన్యులు నిలబడి నీ మందులను చూసారా? నెక్స్ట్ వర్స్, కీప్ రీడింగ్. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. అంటే ఏంటి? వేరే వాళ్ళు వచ్చి నీ కోసం పని చేసి వాళ్ళ ఆస్తి నీకు ఇవ్వును గాక. The wealth of the wicked belongs to Pastor Sandeep. The wealth of the wicked belongs to the church of God. Amen. Clear గా ఉంది. అన్యులు వచ్చి strange. Can we have another translation there? Can I have the message translation possible, or NIV, whatever is available apart from this?
You will hire outsiders to herd your flocks and foreigners to work your field. Amen. Okay, next, can we read it in another version? Foreigners will be your, they will feed your flock and plow your field and tend your. So somebody else is working for you. Amen. Somebody is working for you. Faith, Lord, I thank you, Lord. So I believe this, so I will speak. I believe it, I speak. Resist poverty in your life. ఈ సంఘంలో క్రైస్తవులు పేదగా ఉండడానికి వీలు లేదు. దేవుడు మనకి పేదరికం ఇవ్వడు. God will not give us poverty. It is not God's desire. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, God delights in the prosperity of his servants. God delights anta. Can somebody shout amen? God delights in the prosperity of his. Praise the Lord. God is good. Amen. Hallelujah. So I want to encourage you. What is faith? Believing, యాక్షన్ టు వాట్ యు బిలీవ్. మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీద క్రియ చూపిస్తారు, అది విశ్వాసం. బైబిల్ ఎన్నోసార్లు రాయబడింది నీ విశ్వాసం. ఇప్పుడు ఆ స్త్రీకి విశ్వాసం, నమ్మింది. యేసు పస్తపు చెంగుని ముడితే స్వస్థపరుస్తారని నమ్మింది కదా. చెప్తా ఉంది. యేసుక్రీస్తు కనిపించినప్పుడు ఏమైంది? యేసే దగ్గరికి వెళ్ళింది. అంటే తన విశ్వాసానికి తను క్రియ పెట్టింది. తను ఏం నమ్ముతుందో దానికి క్రియ పెట్టి యేసుక్రీస్తు వస్త్రపు చెంగుని ముడితే స్వస్థపరచబడింది. ఆమేన్. సో వాట్ ఐఎమ్ ఎంకరేజింగ్ యూ ఇస్, whatever you are believing, start faith. ప్రతిరోజు ఫోన్ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నారు. Lord, I thank you, 1st of June I am joining my new office in Jesus name. Oh, I thank you, Lord. Believe. Begin to speak. నేను నమ్ముతున్నా ఏమవుతలే. స్టార్ట్ బిగిన్ టు స్పీక్. అందుకే చర్చ్కి రావాలా. చర్చ్ కోసం ఏమవుతుంది తెలుసా? వినండి. యు ఆర్ కోల్, బొగ్గు, చిన్న పీస్. ఓకే, ఏమంటారు, ఇస్త్రీ పెట్టెలు వేస్తారు కదా, ఇస్త్రీ చేస్తారు, ఐరన్. మనం అంటే బొగ్గు ఇట్లా చిన్న స్పిన్స్టర్స్. ఓకే, సో ఏమవుతుందంటే ఆ చిన్న బ్లాక్స్ ఉంటాయి. 2 బ్లాక్స్ మండుతుంటే అది డ్రై ఉన్న బొగ్గేస్తే అదేమవుతుంది, అది కూడా మండుతుంది. సో వెన్ యూ కమ్ టు ద బాడీ ఆఫ్ బిలీవర్స్, యూ కుడ్ బి డిస్కరేజ్డ్. But when you come together to worship God, when you come together with believers who have faith, your faith also be charged. Amen. That's why come to church. Listen carefully. You can speak to your problems. యేసుక్రీస్తు చెట్టును చూసి మాట్లాడాడు, రైట్? యేసయ్య వాళ్ళ విశ్వాసాన్ని చూశాడు. మీన్స్ యాక్షన్ ఉండే వాళ్ళ ఫేత్లో. స్టార్ట్ పుట్టింగ్ యాక్షన్ టు యువర్ ఫేత్. స్టార్ట్ పుట్టింగ్ యాక్షన్ టు యువర్ ఫేత్. వెన్ ఐ సీ బిల్డింగ్స్, నేను ఇట్లా వెళ్ళేటప్పుడు ఖాళీ స్థలం కనిపిస్తే, ప్రభు అబ్రహాంకి ఇంత పెద్ద దేశం ఇచ్చావు ప్రభు, అబ్రహాం సంతానం మా చర్చ్కి కూడా మంచి ల్యాండ్ రావడం కాక. Lord, I thank you. I will distribute lands and properties in Jesus' name. I'm telling you, you will see me do that. You will see me do that. ఖచ్చితంగా అవుతుంది. ఈ సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి అప్పుల నుంచి దూరం ఉండును గాక. I'm telling you, we should give so that we can be a blessing. నా డిజైర్ ఏంటంటే ఈవినింగ్ సర్వీస్ ఇంకో చోటు కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. God will provide for us. We are praying. I'm praying about it. మీరు ఏదైతే నమ్ముతున్నారో దాని మీద క్రియ చూపిస్తేనే విశ్వాసం. అదర్వైజ్ దట్ ఈస్ నాట్ ఫెయిత్, దట్స్ ఫేక్. సో హౌ డెస్పరేట్ ఆర్ యూ ఫర్ యువర్ మిరకల్? వాళ్ళు ఏం చేశారు, ఓపెన్ చేసి ఆ రూఫ్ను ఓపెన్ చేసి ఫ్రెండ్ని కింద నెట్టారు. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్కి 2 దొరికాయి. స్వస్థతనే కాదు, తనకి రక్షణ కూడా దొరికింది. ఈ రిసీవ్ సాల్వేషన్ అండ్ హీలింగ్. ఐ వాంట్ ఎంకరేజ్ యూ. ఏదైతే నమ్ముతున్నారో, అనారోగ్యము కావచ్చు, బైండ్ సిక్నెస్ అండ్ రిసీవ్ హీలింగ్ ఇన్ జీసస్ నేమ్. లెట్స్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్ అండ్ బౌ డౌన్ అవర్ హెడ్స్. యేసయ్య ఒక మాట చెప్పారు శిష్యులను చూసి, ఓ యు ఆఫ్ లిటిల్ ఫెయిత్, యూ కెన్ స్పీక్ టు యువర్ ప్రాబ్లమ్, యూ కెన్ స్పీక్ టు ద స్టామ్. ప్రభువా నీ చిత్తమైతే అని ప్రార్థన చేయకండి. అందరం కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రేయర్ చేద్దాం. ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ ఫర్ అ జాబ్, మీ సమస్య మీ పక్కన ఉన్న వారి సమస్య విచ్ డిఫరెంట్, దే మే నాట్ అండర్స్టాండ్, యూ నో ద సివియారిటీ. ఐ వాంట్ యూ టు స్పీక్. విశ్వాసముతో ధైర్యంగా మాట్లాడండి.
ఐ వాజ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ అని చెప్పండి. ఐ యామ్ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఐ యామ్ హీల్డ్. బిలీవ్ వాట్ ఎవర్ యు ఆర్ బిలీవింగ్, స్పీక్. అన్యులు shall feed my flock. Strangers will come to help me. Strangers will come to bless us. Strangers will come and bless the Living Way Church in Jesus name. Hallelujah. Thank you Lord. Thank you Jesus. Come on, begin to speak. Come on, మాట్లాడండి. యేసయ్య ఇట్లా కూర్చోలేదు. యేసయ్య తుఫానుతో మాట్లాడారు, గద్దించారు. మీ జీవితంలో అనారోగ్యాన్ని గద్దించండి. By faith you have the authority to speak. Don't be silent. Speak. I am healed. మీలో anybody here sick, stand to your feet. We'd like to pray for you. నేను ప్రార్థన చేసే ముందు మీరు ప్రార్థన చేయండి. Come on, stand to your feet. Anybody who is believing for healing, stand. This is the day that the Lord has made to heal you. Come on, put your hand on your heart and speak. Lord, sickness cannot stay in my body అని చెప్పండి. ఈ అనారోగ్యము నా జీవితంలో ఉండడానికి వీలు లేదు అని చెప్పండి. Come on, speak. Whatever that sickness is, speak to it. Say, I can never be sick in Jesus name. నేను అనారోగ్యంలో ఉండటం నిశ్చితము కాదు ప్రభువా. నేను నమ్ముతున్నాను యేసుక్రీస్తు వారు పడిన దెబ్బల చేత స్వస్థత పొందితిని. So I speak the word of God. I speak healing in the name of Jesus. I declare I was healed in Jesus name. Every cell, every organ, every tissue be healed in Jesus name. ప్రభువా, నీ బిడ్డలు ఎవరైతే నిలబడ్డారో ప్రభు యేసు నామములో అనారోగ్యాన్ని ప్రభు గద్దిస్తున్నాం, అనారోగ్యాన్ని బంధిస్తున్నాం. అనారోగ్యానికి ఈ శరీరాలపైన అధికారము లేదు. యేసు క్రీస్తు నామములో నీ బిడ్డలను స్వస్థపరిచినందుకు స్తోత్రం. లార్డ్, ఐ డిక్రీ అండ్ డిక్లేర్, బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. బీ హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Thank you Lord. Thank you Lord for new body parts in Jesus name, Lord God. Healing be in Jesus name. ఈ బిడ్డలను స్వస్థపరిచినందుకు స్తోత్రం ప్రభు. Thank you Father. Thank you. Come on, lift your hands and thank him. Lord, I believe I was healed. I believe I was healed. Begin to check. If when you go back home, begin to check and say, Lord, I thank you, I am healed Lord. నన్ను స్వస్థపరిచావు ప్రభు. ఈ అనారోగ్యం ఉండనికే వీలు లేదు. యేసు పడిన గాయాల చేత స్వస్థత పొందితిని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 రాయబడి ఉంది ప్రభువా, సమస్తము నూతనమాయను, పాతవన్నీ గతించెను. So Lord, my genes are changed, my DNA is changed. Now I am a supernatural person because of Jesus. So I will never entertain sickness in my life. నా జీవితంలో లేమిని, అనారోగ్యాన్ని నా జీవితంలో ప్రవేశము లేదు. యేసు నామములో లేమి ఉండనికే లేదు. ప్రభువా, అప్పిచ్చు వాడిగా ఉండును గాక. I will be a blessing to nations in Jesus name, Lord. నేను whatever I put my hand, it shall prosper in Jesus name. My business shall prosper, my job shall prosper, my ministry shall prosper in Jesus name. Hallelujah, hallelujah, hallelujah. If you're struggling with back pain, start bending and check. If there is a pain in your hand, start rotating. Start doing what you could not do before. Start seeing, see and check yourself. The Lord heal you in Jesus name. Thank you Lord, thank you Lord, thank you Lord. Church, can you all stand to your feet even as I pray? Stand to your feet. Andaru kuda lechi nilabadandi. Lift your hands. Let me pray and prophesy over your life in Jesus name. Hallelujah, hallelujah. Come on, receive it. Before I speak, I want you to put your hand on yourself and speak a word of blessing. Me మీద ఒక blessing విడుదల చేసుకోండి. Thank you Lord. I am blessed. I am healed. I prosper in Jesus name. I am royalty అని చెప్పండి. I am royalty. I am royalty. I live the best. I wear the best. I give the best. The glory of God shines on my life in Jesus name. యేసు క్రీస్తు నామములో ప్రభువా, నీ బిడ్డలు చేతులు పైకెత్తి ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి. So Lord, I agree with them and I speak healing in Jesus name. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం రావును గాక. ప్రభువా, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ప్రభువా వేరే వాళ్ళకి ఉద్యోగంలో పెట్టేవారిగా ఉండును గాక.
వాళ్ళ సొంత బిజినెస్ ఉండును గాక యేసు నామములో. లార్డ్ ఫుడ్ బిజినెస్ ఇన్ జీసస్ నేమ్ లార్డ్. పెట్రోల్ బంక్స్ ఉండును గాక ప్రభువా యేసుక్రీస్తు నామములో. కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉన్న వాళ్ళని దీవించి ఆశీర్వదించండి లార్డ్. ఇంటర్నేషనల్ బిజినెస్ ఇన్ జీసస్ నేమ్, ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఇన్ జీసస్ నేమ్ లార్డ్ గాడ్. ఫాదర్ వి థ్యాంక్ యూ లార్డ్. ఎవరు కూడా అప్పుల్లో ఉండనికే వీలు లేదు లార్డ్. ఇన్ అవర్ చర్చ్ we will see miracle houses in Jesus name, miracle cars in Jesus name, miracle babies in Jesus name, cancer healed in Jesus name, oh thyroid healed in Jesus name, skin disease healed in Jesus name. మరణించిన వాళ్ళు సంఘంలో తిరిగి లేవును గాక యేసు నామములో. we speak that Lord, we speak peace in Jesus name, peace in Jesus name. You shall be a giver in Jesus name. Let the Lord touch your heart so that you can be a giver in Jesus name. Giving for the kingdom of God, giving to be a blessing in Jesus name. ప్రభువానికి స్తోత్రం, నీకు వందనాలు. ఈ సాయంకాల సమయం ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో వాళ్ళు నమ్మే విషయంలో క్రియలో చూయించును గాక, క్రియలో చూయించును గాక. లార్డ్ ఐ థ్యాంక్ యూ. నోబడీ విల్ బి హియర్ హూ విల్ బి జాబ్లెస్. ఉన్న వాళ్ళందరూ ఉద్యోగం ఉండును గాక ప్రభా. వాళ్ళ తల్లిదండ్రులను ఆశీర్వదించి దీవించండి. థ్యాంక్ యూ లార్డ్. మా సంఘపు సరిహద్దులు విశాలపరుస్తున్నందుకు స్తోత్రము. వి థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అవర్ చర్చ్ ప్రాపర్టీ. లార్డ్ our church will be like a theater in Jesus name with good sound Lord God, big parking area Lord, fellowship area in Jesus name. Oh Father, we see thousands and thousands and thousands coming to Living Way Church in Jesus name. Father, we thank you Lord, we praise. అనేకులు రక్షింపబడుతున్నందుకు స్తోత్రము, వందనాలు. We thank you Lord, we praise you. Everybody here be blessed. Government jobs in Jesus name, government jobs in Jesus. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Hallelujah, 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 hallelujah. Thank you Lord. Hallelujah, 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 hallelujah. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Lord. Father, we thank you Lord for this time. Thank you for the prophetic word. Thank you for power. Thank you for grace. Thank you for your mercy. నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి యేసుక్రీస్తు నామంలో ప్రభు. కరుణ ప్రతి వ్యక్తిని దీవించండి యేసుక్రీస్తు నామంలో ప్రభు. నీ బిడ్డలు విశ్వాసంలో నడువును గాక. దే విల్ నాట్ బి డిస్కరేజ్డ్. వాళ్ళ కష్ట సమయంలో కూడా ప్రభు విశ్వాసముతో ఆనందముగా ఉజ్జీవంగా జీవిస్తున్నందుకు స్తోత్రం. We thank you Lord, we praise you Lord. This evening even as we return our tithes and offerings, bless them Lord. We thank you Lord. Multiply the seed, bless your children. We thank you Father, we praise you Lord. In Jesus name we pray, amen, amen. Please be seated. If you want to return your tithes and offerings, you can return your tithes and offerings and glorify God. God bless you.